ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, తెసలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. సహోదరులారా, క్రీస్తు పేర అంటే ప్రభు అధికారాన్ని బట్టి 4వ వచనంలో చెప్పిన విధంగా ఈ ఆజ్ఞను విశ్వాసులు క్రీస్తు ఆజ్ఞగానే శిరసావహించాలి. ఒక మనిషి పని చేయగలిగి కూడా సోమరితనంగా ఉండడము ఏ సాకు చెప్పలేని పాపము. ఈ లోకములో తన సేవకులుగా ఉండేందుకు దేవుడిచ్చిన ప్రశస్తమైన సమయాన్ని వ్యర్థం చేయడమే అది. తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము మనము పరిశీలించినట్లయితే, సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై యుండిడి. సహోదరులారా, స్థానిక సంఘాల్లో అన్ని రకాల విశ్వాసులు ఉంటారు. ఎవరిని కూడా తక్కువగా చూడకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.